శ్రీ గురుభ్యో నమః. మనము మన నిత్య జీవితంలో సహజమైన అవస్థలు అందరం సమానంగానే అనుభవిస్తున్నాం. అయితే వ్యవహారాలు వేరువేరుగా ఉంటాయి. ఎవరి వ్యవహారాలు వారికి ఉంటాయి. ఎవరి వయస్సును బట్టి పరిస్థితులను బట్టి వేరుగా ఉంటాయి. కానీ ఈ అవస్థలు మాత్రం సమానమే. కాకపోతే ఒకరికి ఒక సమయం కావచ్చు, మరొకరికి మరొక సమయం కావచ్చు. సహజంగా మాత్రం ఏమిటి అవస్థలు అంటే మొట్టమొదటిది మేలుకునే అవస్థ. అందరం సహజంగా నిద్ర లేచిన తర్వాత మళ్ళీ నిద్రించే వరకు మెలకువతో ఉన్నప్పుడు చేసే వ్యవహారాలన్నీ కూడా మనం ఒక ఏకాగ్రతతో చేస్తూ వెళ్తాం. ఏకాగ్రత లేదు అంటుంటారు, కానీ మన శరీరానికి మన మనస్సుకి ఏకాగ్రత ఉంది, జ్ఞాపక శక్తి ఉంది, మేధాశక్తి ఉంది. ఇవన్నీ కూడా అంటే పరిశీలనా శక్తి ఉంది, ఇవన్నీ కూడా విచక్షణా శక్తి ఉంది, విమర్శనా శక్తి ఉంది. ఇవన్నీ ఉన్నాయి, కానీ వాటిని మనం దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించుటలేదు, దేనికి ఉపయోగించవద్దో దానికి ఉపయోగిస్తున్నాం, అంతే తేడా. అయితే ఇవన్నీ కూడా మనం నిత్య జీవితంలో మెలకువతో ఉన్నప్పుడు చేస్తున్న ప్రక్రియలు. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు దేహధ్యాసతోటే ఉంటున్నాం. ఈ దేహధ్యాసతో దేహానికి సంబంధించిన పనులన్నీ చేస్తున్నాం. మన దేహానికే కాకుండా మన కుటుంబానికి సంబంధించినవి చేస్తున్నాం, సమాజానికి సంబంధించినవి చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటున్నాం, మన మనస్సు పనిచేస్తుంది, మనస్సు ద్వారా ఆలోచిస్తున్నాం, శరీరం ద్వారా పనిచేస్తున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. కాలకృత్యాలు తీర్చుకుంటాం, దేహాన్ని శుభ్రం చేస్తాం, భోజనాదులు చేస్తాం, రుచికరమైన పదార్థాలు తీసుకుంటాం, చివరికి అలసిపోయిన తర్వాత నిద్రిస్తాం, విశ్రాంతి తీసుకుంటాం. ఇది ఒక అవస్థ. అయితే రెండవది ఏమిటంటే నిద్రించడానికి ముందు, నిద్ర లేచే ముందు, ఈ రెండు సమయాల్లో అనుభవించే అవస్థ స్వప్నావస్థ. ఈ స్వప్నంలో ఏం జరుగుతుంది అంటే మనము శరీరం పడుకొనే ఉంది, మనస్సు పనిచేస్తుందో లేదో తెలియదు, శరీరము మనస్సు రెండూ పనిచేయకుండానే ఉంటాయి అనుకుందాం. అయితే ఆ స్వప్నంలో మనం మరొక రూపాన్ని ధరిస్తున్నాం. అంటే మనమే పడుకున్న శరీరమే అదే రూపాన్ని మళ్ళీ స్వప్నంలో వస్తుంది, స్వప్నంలో మేల్కొంటాం. అప్పుడు ఆ స్వప్న జగత్తులో అంటే ఈ భౌతిక ప్రపంచం కాదు, ఈ భూమి ఆకాశము నీరు గాలి వాయు కాకుండా స్వప్నంలో కూడా మరో ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో మనం ఈ శరీరంతో, మనం పడుకున్న శరీరం కాక మరొక శరీరంతో ఆ స్వప్న జగత్తును అనుభవిస్తూ ఉంటాం. ఇది స్వప్నావస్థ. దీని తరువాత గాఢ నిద్రపోతాం. అంటే ఎవరు పిలిచినా పలకము, ఎంత శబ్దమైనా మనకు వినపడదు, కనపడదు, కళ్ళు మూసుకుంటాం కాబట్టి దాన్ని గాఢ నిద్ర అంటాం. ఈ గాఢ నిద్ర సరే, స్వప్నావస్థ జాగ్రత్తావస్థ కంటే స్వప్నావస్థ ఒక విచిత్రంగా ఉంది. ఈ స్వప్నావస్థ తర్వాత గాఢ నిద్రకు వచ్చేసరికి గాఢ నిద్రలో మనం అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. ఆ అనుకున్నది ఎవరు? అప్పుడు మనస్సు లేదు, శరీరము లేదు. శరీరము విశ్రాంతి తీసుకునే ఉంది, కదలడం లేదు. మనస్సు పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ గాఢ నిద్రపోయినామని మాత్రం తెలుసు. ఎందువల్ల అంటే తెల్లవారి లేచిన తర్వాత నేను ఎంతసేపు నిద్రించాను, ఎంతసేపు నిద్రించలేదు, గాఢ నిద్రలో ఉన్నాను లేదు, ఇవన్నీ విషయాలు గుర్తుంచుకుంటున్నాం. ఆ గుర్తుంచుకున్నది ఎవరు అనే విషయాలన్నింటినీ పరిశీలిస్తే మన జీవన విధానంలో ఈ అవస్థలు అనుభవించేదంతా కూడా ఎవరు అని మనం స్పష్టంగా తెలుసుకుంటే మనకు అసలైన సంగతి నిజమేమిటో తెలుస్తుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా స్వానుభవంతో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగితే అసలైన వాస్తవాన్ని, అసలైన సత్యాన్ని గ్రహిస్తాం. ఆనంద జీవనానికి కావలసిన విధానం అంతా కూడా మన చేతిలోనే ఉంది. ఈ తెలుసుకోవడం అంటే ఏమిటి? మామూలుగా మనస్సు అంటే తెలుసుకోదు. మనస్సు అంటే ఏమిటి అంటామంటే అందరం కూడా అది ఆలోచిస్తూనే ఉంటుంది, ఎప్పటికీ ఆలోచనలు వస్తూనే ఉంటాయంటాం. కానీ ఈ ఆలోచనల యొక్క నిశ్చయ స్వరూపమే, నిశ్చయాత్మకమైన ఆలోచననే బుద్ధి అంటారు. ఆ బుద్ధి చేస్తుంది పనంతా. మనల్ని సక్రమమైన మార్గంలో నడిపించడానికి కానీ లేదా వక్ర మార్గంలోకి తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం ఏమిటంటే బుద్ధి.
అంటే మనస్సు యొక్క మరొక రూపం బుద్ధి. అంటే మనస్సు కేవలం సంకల్పాలు చేస్తుంది, వికల్పాలు చేస్తుంది. వికల్పం అంటే ఏమిటి? సంకల్పం చేసిన దానికి ఒక విధమైన వికృత చేష్టల్ని కల్పింపజేసేది వికల్పం. ఈ వికల్పము సంకల్పము రెండే మనస్సు చేసే పని. ఓన్లీ ప్రపోజల్స్ అండ్ విత్డ్రాయల్స్ అండ్ ఒక కృత్రిమమైన క్రియేషన్స్ ఇది మనస్సు చేస్తే, ఇక బుద్ధి ఏం చేస్తుందంటే డిసిషన్ చేస్తుంది. నిశ్చయాత్మకమైన ఆలోచనను మాత్రమే బుద్ధి అంటున్నాం. ఇది ఇంకా ఇలాంటి విషయాలు మనం చాలా తెలుసుకోవాలనుకోవద్దు సుమా. తెలిసిన దాంట్లో నిజమేమిటో గ్రహిద్దాం, దాన్ని అనుభవంలోకి తెచ్చుకుందాం. అప్పుడే మనకు ఆనందం లభిస్తుంది. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.